హాయ్ గైస్, టెక్ న్యూస్ 11కి స్వాగతం. నా పేరు శివ, మీరు చూస్తున్నారు శివ టెక్ అండ్ గేమింగ్. సో గైస్, ఈరోజు మనకి 8కి అయితే మనకి లైవ్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. ఇందులో మనం ఫ్రీ ఫైర్ గివ్ అవే అయితే ఇస్తున్నాం. మీరు ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే 8కి అయితే మన ఛానల్కి అయితే రండి. మనమైతే ఇక్కడ ఫ్రీ ఫైర్ అయితే లైవ్ స్ట్రీమ్ చేద్దాం, అలానే గివ్ అవే కూడా ఇద్దాం. అలానే మనకి ఏవైతే ఫ్రీ ఫైర్ రూమ్ పాస్వర్డ్స్ ఉన్నాయో ఇవి మనకి ఆల్రెడీ మన టెక్ న్యూస్లో అయితే మనం ఆల్రెడీ పోస్ట్ చేసాం. సో మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసి ఆ పాస్వర్డ్స్ అని ముందే మీరు తెలుసుకోండి. ఇక్కడ టెక్ న్యూస్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ న్యూస్ మనకి మోటో నుంచి. మోటో ఎడ్జ్ 40 నియో సక్సర్ ఎడ్జ్ 50 నియోని అయితే లాంచ్ చేసింది. ఇది మనకి ఇండియాలో కాదు, యూరోప్ కంట్రీస్ అయితే లాంచ్ చేశారు. ఒకసారి దీని స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇది మనకి 6.4 ఇంచ్ 120 హెర్ట్జ్ POLED డిస్ప్లే, అలానే మనకి ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్. అలానే ఈ మొబైల్లో మనకి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్, అలానే మనకి మిలిటరీ సర్టిఫికేషన్ కూడా తీసుకొచ్చారు. మనకి ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే ఇది మనకి యూరోపియన్ కరెన్సీలో 449 యూరోస్ అయితే పెట్టారు. ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే ఇది మనకి 46,000 అయితే పెట్టారు. మనకి ఈ ప్రైస్కి అయితే ఇండియాకి రాదు. ఇది మనకి అరౌండ్ ఒక 24,000 నుంచి 26,000 మధ్యలో అయితే మనకి మొబైల్ రావచ్చు. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి వివో నుంచి వివో T3 Pro అయితే రీసెంట్గా లాంచ్ చేశారు. ఈ మొబైల్ మనకి 24,999 అయితే ఇండియాలో తీసుకొచ్చారు. ఇది ఒక చాలా మంచి మొబైల్. అలానే వివో T3 సిరీస్లో ఇంకా మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ మనకి వివో T3 అల్ట్రా అనే పేరుతో అయితే రాబోతుంది. ఒకసారి దీని స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ మొబైల్ మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్లస్ ప్రాసెసర్ అయితే తీసుకురాబోతున్నారు. అలానే ఇందులో మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ IMX921 సెన్సార్ అయితే యూజ్ చేశారు. దీంతో పాటుగా ఈ మొబైల్ మనకి 5500 mAh బ్యాటరీతో 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. దీంతో పాటుగా 1.5K 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే అయితే తీసుకురాబోతున్నారు. వీటితో పాటుగా మనకి ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో అలానే 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. సో మనకి ఈ మొబైల్ అయితే మనకి అరౌండ్ 30,000 అయితే తీసుకురావచ్చు. ఇక నెక్స్ట్ ని చూసుకుంటే మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ అయితే మనకి ఏ సిరీస్లో ఇంకా మొబైల్ అయితే తీసుకురాబోతుంది. ఈ మొబైల్ మనకి సామ్సంగ్ A06 అనే పేరుతో అయితే రాబోతుంది. ఇదే మొబైల్ మనకి కొన్ని కంట్రీస్ అయితే లాంచ్ చేశారు. ఒకసారి దీని స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ మొబైల్ మనకి మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అలానే మనకి ఈ మొబైల్ 6.7 ఇంచ్ HD+ డిస్ప్లే అయితే వస్తుంది. ఈ మొబైల్ మనకి 5000 mAh బ్యాటరీతో అలానే 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ తీసుకురాబోతున్నారు. అలానే ఈ మొబైల్ మనకి అరౌండ్ 12,000 బిలోనైతే ఈ మొబైల్ రావచ్చు. సో ఈ బడ్జెట్లో ఇది అంత బెటర్ మొబైల్ అంటే మనం చూడాలి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో అని. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి ఒప్పో నుంచి. ఒప్పో అయితే ఈరోజు మనకి ఒక TWS ఇయర్ ఫోన్స్ అయితే లాంచ్ చేసింది. అది ఇండియాలో కాదు, మనకి చైనాలో అయితే లాంచ్ చేశారు. ఒకసారి దీని స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇది మనకి 12.4 ఇంచ్ డైనమిక్ డ్రైవర్స్తో అలానే 43 అవర్స్ బ్యాటరీ లైఫ్తో దీంతో పాటుగా 32 డెసిబల్స్ మనకి ANC అయితే తీసుకొచ్చారు. వీటిని అయితే 179 యాన్స్కి అయితే చైనాలో అయితే లాంచ్ చేశారు. ఇది ఇండియన్ ప్రైస్లో కన్వర్ట్ చేసి ఇది మనకి 2100 వరకు ఉంటుంది. మనకి ఇదే ప్రైస్కి ఇండియా కూడా తీసుకొస్తే ఇది సక్సెస్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది. బట్ మనకి వీళ్ళు కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ పెట్టి తీసుకొస్తూ ఉంటారు. ఇక ఫైనల్లీ చూసుకుంటే మనకి ఇది కూడా ఒప్పో నుంచి. ఒప్పో మనకి ఒప్పో X7 సక్సర్ X8 అయితే తీసుకురాబోతుంది. సో ఇప్పుడు ఇందులో మనం ఏదైతే iPhone 15 Pro Maxలో మనం యాక్షన్ బటన్ చూసామో సేమ్ బటన్ అయితే మనకి ఈ మొబైల్లో కూడా తీసుకురాబోతున్నారని మన లీక్ స్టార్ ఐసీనివర్స్ అయితే ఒక లీక్ అయితే లీక్ చేశాడు. అలానే ఈ మొబైల్ మనకి చూడటానికి కూడా కొంచెం iPhone 15 Pro Max లానే ఉంది. సో ఈ యాక్షన్ బటన్ వల్ల మనకి యూజెస్ ఏంటంటే మనము ఈ యాక్షన్ బటన్ యూజ్ చేసి మన మొబైల్ని సైలెంట్లో పెట్టడం కానీ లేదంటే మన కెమెరాని యాక్సెస్ చేయడం లేదంటే ఇంకేమైనా చిన్న చిన్న పనులు చేయడానికి ఇదైతే యూజ్ అవుతుంది. సో గైస్, ఇది వాళ్ళ టెక్ న్యూస్. మిమ్మల్ని 8కి అయితే లైవ్ స్ట్రీమ్లో అయితే గడుస్తాను. అంటిల్ దెన్ సీ యూ, బై బై.